మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వరద పీడిత ప్రాంతాలకు సంబంధించి మా పోలవరం నియోజకవర్గానికి ₹1,00,000 చొప్పున ఈరోజు చెక్కులు మాకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు కోయిలగూడెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు బొరగం శ్రీని గారు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, గడ్డమనుగు రవికుమార్ గారు, అలాగే 7 మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులతో ఈరోజు 31 పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ చెక్కులు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే గత 10 రోజుల నుంచి అనేక చోట్ల ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన వయసు మీద పడ్డా కూడా ఈరోజు ఎక్కడ కూడా జంకకోకుండా వరదల్లో కూడా ఆయన ప్రాణాలు తెగించి ఈరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందుతున్నాయా లేదనేటి అబ్జర్వేషన్ చేస్తూ, అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకోకుండా ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు 3 పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు కొనసాగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మేము చర్యలు చేపడతాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ గ్రామాలను గుర్తించి మాకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా, చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము చేసే విధంగా మాకు తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని వరద ప్రాంతాలకి, వరద వలన ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ చొప్పున 400 పంచాయతీకి ఇచ్చి ఆయన ఉన్నతిని చాటుకున్నారు. వరద ప్రాంత అందరినీ కూడా క్షేమంగా, ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ రాత్రి పగలని తేడా లేకుండా 8 రోజుల నుంచి 9 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా నాయకుడు ఏదైతే ఉన్నారో ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండి నేను ఉంటాను, నేను ఓటు చీలనమను అనే సంకల్పంతో ఏదైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు కూడా కలిసిమెలిసి కృష్ణార్జునులాగా పనిచేస్తున్నారని, ఇదే సందర్భంగా ఇదే విధంగా ముందుకు వెళ్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం తరఫున ఈ 31 పంచాయతీలకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ₹1,00,000 ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.